ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మీకు చూపిస్తా. హల్లెలూయా, స్తోత్రం. మీ వాక్య పరిజ్ఞానం, మీ బైబిల్ ధ్యానం ఏ స్థాయిలో ఉందో నేను ఒక చిన్న పరీక్ష పెడతా. ఒక వచనం నేను మిమ్మల్ని అడుగుతా, అది కూడా సగం మాట చెప్తా. అది ఎక్కడుందో మీరు చెప్పాలి, పైన ఉన్నోళ్ళైనా మీరైనా. నా తోడి యోధుడైనా, నా తోడి యోధుడైనా అని పౌలు పత్రికలో ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు. అది ఎక్కడుందో నేను 3 అంకెలు లెక్క పెట్టేటప్పుడు చెప్పాలి. నా తోడి యోధుడైన. దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరు చెప్పారు? నేను ఇంకా మొదలు పెట్టలేదు, చెప్పేశారు. ఎవరా మనిషి? సమూయేలు. ఏముంది అక్కడ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. ఆ వచనం తీసుకోండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. పర్వాలా, స్పీడ్గానే ఉన్నారు. తీసుకోండి ఆ వచనాన్ని ఒకసారి. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చినందుకు నీకు వందనాలు. మా తండ్రి, నీ బలహీన దాసుని బలపరిచి నువ్వు జరిగిస్తున్న సేవ ఇది. ఈరోజు మాకెంతో పర్వదినం తండ్రి. మా పరిచర్యలో నుండి మరో 11 మంది దైవజనులను నీవు లేవనెత్తినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇంకా అనేక మంది సిద్ధపడి ఉన్నారు. క్రమక్రమంగా వారిని కూడా ప్రతిష్ఠ చేయడానికి ఆయత్తపరచు. అలాగే నీ దాసుడు వాక్యం విత్తనై ఉండగా నీ బిడ్డల హృదయాలను మీరు చదును చేయమని ప్రార్థన చేస్తున్నా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకము నీ దాసుని మీద ఉంచి నీ వాక్యమును పంపి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రశాంత చిత్తంతో కాసేపు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ విషయాన్ని వివరించబోయే ముందు సహజంగా శరీరాన్ని బట్టి మీకు ఉండేటువంటి శ్రమలను బట్టి మీరు ఆలోచించే ఆలోచనలకు ఒక చిన్న పరిష్కారాన్ని ప్రస్తావించి తర్వాత ఈ అంశంలోకి నేను వెళ్తాను. ఏదెను తోటలో ఆదాము హవ్వల ప్రవర్తన నాకు తెలిసి కొంచెం బైబిల్ చదివిన అలవాటు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. దేవుడు వాళ్ళని నిర్మించిన తర్వాత ఏదెనులో ఒక తోటను వేసి ఆ తోటలో వాళ్ళ నుంచి ఈ తోటలోని చెట్ల ఫలాలన్నిటిని కూడా మీరు తినండి, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల తెలియనిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అనే మాట దేవుడు చెప్పాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏ చింత లేకుండా దేవుడు చెప్పినట్టు అన్ని పండ్లు తింటా హాయిగా రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఆదాము ఏదెను తోటను సేద్యపరుస్తున్నాడు. వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా ఉంది. తర్వాత సాతాను సర్పంలో ప్రవేశించి హవ్వను మోసగించినట్టు బైబిల్లో రాస్తుంది. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల నుంచి కిందికి చదివితే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది అని ఉంటుంది.
అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో వ్యవహరిస్తూ, దేవుడిచ్చింది ఏదో తింటూ హాయిగా గడుపుతున్నటువంటి వారి మనస్సులను దేవుని వైపు, దేవుని కోసం, దేవుని విషయమై ఉన్నటువంటి దృష్టిని మళ్ళించి తమ స్వార్థానికి, తమ స్వీయతకు సంబంధించి వారు చింతించేటట్టు వారి దృష్టిని తినకూడని దాని వైపుకు మళ్ళించాడు సాతాను. ఇది మీకు అర్థమైందా? వాళ్ళ దృష్టిని ఎటు మళ్ళించాడు, ఏ చింత వైపు మళ్ళించాడంటే, వాళ్ళ స్వయం గురించి వాళ్ళు ఆలోచించుకునేటట్టు, దాని గురించి వాళ్ళు విచారించేటట్టు, వాళ్ళ స్వయానికి, అంటే స్వయం అంటే సొంతానికి, వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడానికి వాళ్ళని గురించి వాళ్ళే ఆలోచించుకునేటట్టు, వాళ్ళ కోసం వాళ్ళే ప్రయత్నించేటట్టు సాతాను రేపాడు. ఇది వాస్తవమా కాదా? వాస్తవంగా వాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారా? పెద్దగా చెప్పండి. నిర్మించుకోలేదు. భూమి ఆకాశాలను వాళ్ళు నిర్మించారా? నిర్మించలేదు. ఏదెనులో తోట వాళ్ళు వేశారా? వేయలేదు. రకరకాల ఫలాలు ఇచ్చేటువంటి చెట్లను వాళ్ళు మొలిపించారా? మొలిపించలేదు. వాళ్ళని నిర్మించక ముందే, వాళ్ళకి కావాల్సిన వాటన్నిటినీ ముందే చింత కలిగి, బాధ్యత కలిగి ఏర్పరిచింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడు అనండి. కన్ఫర్మేగా, దేవుడేగా. వాళ్ళు ఇంకా లైన్లోకి రాకముందే అన్ని ఏర్పాట్లు వాళ్ళ కోసం చేసి ఫైనల్లో వాళ్ళని లైన్లో తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ బాగోగులు పట్టించుకొని, వాళ్ళ స్థితిగతులను గురించి పరామర్శించి, వాళ్ళకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? రైట్. ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా, వాళ్ళు ఏది పొందాలన్నా ఎటు చూడాలని ఆశించాడు? తనకెళ్ళి చూడాలని ఆశించాడు. ఎవరు? సృష్టికర్త. అంటే వాళ్ళకి ఏ అవసరత ఉన్నా, ఏది కావాలన్నా, వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్ళకన్నీ ముందే సిద్ధపరిచి, నేను మీ విషయంలో చింత కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాను, నేను మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నానని చూపించాడు కదా. కాబట్టి న్యాయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సినది ఏదైనా, ఆఖరికి ఆ మంచి చెట్ల తెలివినిచ్చి ఆ చెట్టు పండు తినాలనిపించినా కూడా ఆయన అడగాల్సి ఉండే, ఆయన వైపే చూడాల్సి ఉండే. కానీ సాతాను చేసిన మోసం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడకుండా, ఇన్ని చేసిన ఆయన వైపు చూడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, ఆయనకి తమ మనవులు చెప్పకుండా, తమ సమస్యని తామే డీల్ చేసుకోవడానికి, ఏంటి సమస్య, ఏంటి చింత అంటే తమంతట తామే దేవతలు అయిపోవడానికి, తమ విషయమే తామే ఆలోచించి సొంతంగా వెళ్ళి నిర్ణయాలు చేసేటువంటి పని మనిషి చేసేటట్టు సాతాను శోధించాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇది అసలు శోధన. కానీ ఏం జరిగింది? తమ గురించి తాము చింత కలిగి, తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి. ఒకటి, ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు, మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి. రెండవది, మరణం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైంది, దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది. ఇది మొదటి మానవుడు చేసిన తప్పు. తన విషయంలో చింత కలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని, దేవుని వైపు చూసి, దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా, తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చేయవద్దు. మీరు దేనిని గురించి చింతపడొద్దు. మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వేయాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీ నెత్తినే పెట్టుకోండి అనలేదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా? అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు. అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఉంటాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా, మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా? ఓకే, నాకు తెలుసు ఆ సంగతి, అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు.
నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింత అంతంత కొండలాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు. దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు. దృష్టి మళ్ళించు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు, మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన. నా వైపు చూచి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సాతాను దృష్టిని ఏం చేశాడంటే దేవుని వైపు నుంచి పండు వైపు మళ్ళించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్ళించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే, నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి. నన్ను ఎరిగిన తర్వాత, నేనేంటో తెలిసిన తర్వాత, నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు, మీరు నా వైపు చూడాలి అంటున్నాడు. దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు. అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది. పేతురు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపును, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు. 2 సరే, ఈ ఒక్క చోటైనా ఇంకెక్కడన్నా ఉందా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి గాని. అక్కడ ఓకేనా? దేనిని గూర్చి చింతింపకుడి గాని, దేనిని గూర్చి చింతింపకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. స్పష్టంగా 2 అంటే నీ దృష్టిని దాని మీద పెట్టొద్దు, దాన్ని డీల్ చేసే దేవుని మీద పెట్టు. చెప్పండి, మీరు చెప్పండి, నీ దృష్టి ఎటు పెట్టాలి? ఇప్పటిదాకా దేవుని ఎరగని వ్యక్తిగా నువ్వు సమస్యల మీద పెట్టావు, సతమతం అయ్యావు, మానసిక ఒత్తిడికి గురయ్యావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా కూడా నువ్వు ఆ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి, నువ్వు ఆయన వైపు దృష్టి నిలపాలి. వాటిని గురించి మానసికంగా ఒత్తిడికి గురి కావటం అనే ప్రక్రియ చేయొద్దు. ఇక ఈ 2 వచనాలే కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడు. అక్కడేముందో చూడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, ఇబ్బంది కలిగిందా, అట్లయితే చింతపడద్దు. మరేం చేయమంటావు? ప్రార్థన చెయ్యి. అంటే దేవునికి వెళ్ళి చూడు, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి అడుగు. ముందేం చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. రైట్. 2వ వచనం ఏం చెప్తుంది? దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి? కూర్చొని ఏడవాలి, లేదా పక్క వాళ్ళకి చెప్పి ఏడవాలి అన్నాడా? నో, ప్రార్థన చేయవలెను అన్నాడు. 3. 4వది సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఇలాగ మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? చూడండి 27వ వచనం, 6:27. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. అదిగో ఏమయ్యా, తెగ చింతపడిపోతున్నావు, తెగ దిగులు పడిపోతున్నావు, తెగ అల్లాడిపోతున్నావు. అలా చింతపడి అల్లాడిపోవటం వల్ల ఒక మూరడు ఏమన్నా ఎత్తు పెరుగుతావా? ఎత్తు పెరగటం కాదు కదా, అస్థిపంజరం అయిపోతావు, ఉన్నదంతా పోయి స్కెలిటన్ అయిపోతావు. ఆ పని చేయవాకని చెప్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో మీకు తెలియదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, దాచిపెట్టుకో, వాటికి బ్యాంకు బ్యాలెన్స్ లేవు. అయినా సరే మీ పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తానే ఉన్నాడు. మీరు అనేక పక్షుల కంటే, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీకు నిశ్చయంగా ఆయన ఆహారం పెడతాడు కదా. మీరు ఎందుకు అలా కృంగిపోతున్నారు? ఎందుకు అలా వేదన పడుతున్నారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఎందుకు మీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది? మిమ్మల్ని భూమి మీదకి పంపించిన నేను మీకు కావలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చగలనని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చూపించిన 4 వచనాలు. ఒక చోట ఏమన్నాడు? ఫస్ట్ది ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి, లేదు ఆయన మీద వేయండి. 2వది దేనిని గూర్చి? ప్రతిదీ. రైట్. 2. 3వది, నీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు
రైట్. నాలుగవది, చింతించటం వల్ల మీలో ఎవడు తన ఎత్తుని మూరెడు ఎక్కువ చేసుకుంటాడు? తరిగిపోవటమే తప్ప చింత వల్ల పెరగదు కదా. రోగం రావటం తప్ప రోగం స్వస్థత పొందదు కదా విచారపడే కొద్దీ. ఇలాగా అనేక వచనాలు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఈ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయంటే, మీరందరూ ఎవరికి తగ్గ సమస్యల వాళ్ళు ఉన్నారు. అన్న నేను సమస్యలో ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయన్న ఎత్తకుండా ఉంటారని చూడు. ప్రతి చేయి లేవాల్సిందే. అప్పులో, ఆర్థిక ఇబ్బందులో, శరీర బలహీనతలో, కుటుంబ సమస్యలో, పిల్లల ఫ్యూచరో ఏదో ఒక సమస్య నాకు ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి యథార్థంగా, షో చేయకుండా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మరల్చు అంటున్నాడు. దృష్టి మరలిస్తే ఏం జరిగిద్ది అంటే, వాటి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వు నీ దృష్టి నా మీద పెట్టు, ఇక వాటి సంగతిని నువ్వు పట్టించుకోవద్దు. అవి ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను నీ కార్యాల్లోనికి ప్రవేశించున్నట్లు, నీ పరిస్థితుల్లోకి నేను ఎంటర్ అవునట్లు నువ్వు ముందు నాలోనికి ప్రవేశించు అంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైతే ధన్యులే మీరు. నీవు నా వైపు చూడనంత వరకు, నా ఆలోచనల్లోకి నువ్వు రానంత వరకు, నీవు నన్ను టచ్ అయినంత వరకు నీ కార్యాలను నేను టచ్ చేయడానికి కుదరదు. అర్థమైందా? ఊబిలో నుండి నేను నిన్ను లాగునట్లు, నా చేయి చాపబడి ఉంది, ఇట్రా మోకాళ్ళే. ఇప్పుడు ఊబిలో నుంచి నేను నిన్ను లాగునట్లు ఇప్పుడు నువ్వు నాకేం చేయాల్సి ఉంది? నీ చేతిని అందించాల్సి ఉంది. ఎప్పుడైతే నువ్వు నీ చేతిని నాకు అందిస్తావో అప్పుడు మాత్రమే నేను నిన్ను లేవనెత్తగలుగుతాను. నీవు నా చేతిని అందుకోకుండా, నా వైపు చూడకుండా, నూతిలో నువ్వు అన్ని దిక్కుల్లో చూసి తిరిగినా నువ్వు బయటికి రాలేవు. నీవు దృష్టి నా మీద నిలిపితేనే నేను నిన్ను బయటికి తీసుకురాగలనని ఆయన మాట్లాడుతున్నాను. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది? అంటే దేవుడికి వెళ్ళి చూసి దేవుడి కోసం దేవుడికి ప్రార్థన చేయటం అంతే కదా నువ్వు చెప్పేది? అంత మాత్రమే కాదు, అసలు సంగతి ఇంకొకటి ఉంది. నేను ఎలాగా ప్రతికూలతల్లోంచి బయటపడ్డానో మీకు చెప్తాను. నేను మీలాగనే సమస్యలతో చర్చికి వెళ్ళాను. తర్వాత సత్యాన్వేషణ జరిగింది, దేవుడిని తెలుసుకున్నాను. మొదట వెళ్ళినప్పుడైతే అందరితో పాటు నేను కూడా బాధలు పోతాయనే వెళ్ళాను. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా దృష్టిని దేవుడు ఎట్లా ఆకర్షించాడో తెలుసా? నా బాధలు, నా అప్పులు, నా సమస్యల గురించి నేను ఆలోచించేటువంటి పరిస్థితుల్లోంచి నన్ను బయటికి లాగాడు. అవన్నీ అంతే ఉన్నాయి, అవన్నీ ఏం పరిష్కారం కాలా. అప్పులు అంతే ఉన్నాయి, సమస్యలు అంతే ఉన్నాయి, ప్రతికూలతలు అంతే ఉన్నాయి. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే, నేను వాటి గురించి ఆలోచించకుండా నేను ఆయన గురించి ఆలోచించేటట్టు నన్ను ఆకర్షించాడు ఆయన. ఆయన మాటలు వింటాం, ఆయన పాటలు వింటాం, ఆయన పరిశుద్ధులతో కూర్చొని ఆయన ఆరాధించటం. ఓ రకంగా చెప్పాలంటే, పనికి వెళ్తాను అనుకో, పాల వ్యాపారం చేశాను కదా, ఆ వ్యాపారానికి వెళ్తాను అనుకో, ఎప్పుడు ఈ పని అయిపోయిద్దా, ఎప్పుడు ఆడ పడేసిపోతానా దేవుని సన్నిధికి అని నా గుండె ఆరాట పడతా ఉండేది. అప్పులు, సమస్యలు, కుటుంబ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కానీ అవేవి నన్ను ఆకర్షించలేకపోయినాయి. అప్పటిదాకా వాటితో సతమతమైపోయిన నేను వాటిని డీల్ చేసుకోవటం అనేది వదిలిపెట్టి, దేవుని పని ఎలాగూ చేయాలి, దేవుని సత్యం లోకానికి ఎలా చాటాలి, 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు ఎలా సంపాదించాలనే మైండ్కి వచ్చేసాను. మీరు చెప్పండి, తట్టెడు అప్పుల్లో ఉన్నోడు అప్పుల సమస్యను పరిష్కరించుకోవడానికి ఆలోచించుకోవాలా, లేకపోతే ఆత్మల సంపాదన కోసం ఆలోచించాలా? మీరు చెప్పండి. ఇప్పుడు అప్పుల్లోంచి బయటపడాలంటే పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలి? పైసల సంపాదన మీద దృష్టి పెట్టాలి. 4 చేతుల సంపాదించి తొందరగా అప్పులు బయటేసుకోవాలి. కానీ నా మైండ్ ఎట తిప్పాడో తెలుసా? అవన్నీ వదిలిపెట్టరా, నశించిపోతున్నారు నా పిల్లలు, వాళ్ళ గురించి ఆలోచించు, ఆత్మల రక్షణ కోసం నువ్వు ఆలోచించమని దేవుడు నా మనసుని ఆత్మల సంపాదన వైపు తిప్పాడు. ఇక నా మైండ్లో పడింది, ఇక నా సమస్యల గురించి చింతించడం, ఆలోచించడం పక్కన పెట్టి, అరే నశించిపోతున్నారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ ఆత్మల గతి ఏంటి, వీళ్ళకి సువార్త చెప్పకపోతే వీళ్ళు పాడైపోతారు కదా, వీళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి, అయ్యో దేవా వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు, నీకు ఎవరిని చూసినా జాలి పడుతున్నా నాకు.
ఎందుకు? వీళ్ళకి సత్యం తెలియదు. ఒకవేళ రేపు వీళ్ళు చనిపోతే జడ్జిమెంట్లోకి వస్తారు, దోషులుగా తేలితే నరకానికి వెళ్తారు. ఆత్మకు చావు లేదు, ఆత్మ శిక్ష పొందే అవకాశం ఉంది. అయ్యో వీళ్ళ గతి ఏంటని కనపడ్డ వాళ్ళందరి గురించి దుఃఖం కలుగుతుంది. మా వాళ్ళకి ఆశ్చర్యం, ఈడేందిరా సమస్యలు ఇన్ని పెట్టుకొని వీటి గురించి ఆలోచించకుండా దేవుడు 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 అంటాడు, ఆత్మలు 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 అంటాడు, ఏంట్రా వీడు గోల అనుకున్నారు పాపం వాడు. కానీ నాకు ఇక దేవుని కార్యాలు, దేవుడు, దేవుని ధ్యాస, ఈ దృష్టి తప్ప ఇక రెండో దాని మీద నాకు విచారం కలగల. అప్పులు ఇచ్చిన వాళ్ళు సామాన్లు బయటేస్తారన్న చింత లేదు, చొక్కా పట్టుకొని నిలేస్తారన్న చింత లేదు, ఏ విధంగా అవమానపరుస్తారన్న చింత లేదు. నా తండ్రికి తెలియకుండా నాకేం జరగదు. ఒకవేళ ఆయన అవమానానికి అప్పగిస్తే అప్పగించని దేవునికి స్తోత్రం. చేతనైనంత మట్టుకు చేస్తున్నాం, ఇంకా అంతకుమించి అదనంగా చేయాలంటే మన వల్ల కాదు. కాబట్టి ఇక నా వంతు పోరాటం నేను చేస్తున్నాను, కష్టపడాల్సింది కష్టపడుతున్నాను. కానీ నా మనసంతా కూడా ఇప్పుడు వాటి గురించిన భయాల్లో లేదు. నా మనసంతా దేని మీద ఉందో తెలుసా? దేవుని పనిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నట్టు అయిపోయింది నా బ్రతుకు. అంటే దేవుడు ఏం చేశాడంటే సమస్యల వైపు నుంచి నా దృష్టిని తన వైపు మళ్ళించాడు. తర్వాత ఏం జరిగిందంటే వరుసగా దేవుడు కార్యాలు జరగటం స్టార్ట్ అయింది. ఆ శ్రమల్లోనే ఒక పక్క నలుగుతూ ఉన్నాను, ఒక పక్క దేవుడిని వెంటాడుతూ ఉన్నాను. ఎందులో ఉన్నా సరే నా మనసంతా ఆయన చుట్టే తిరుగుతూ ఉంది, ఆయన గురించి ఆలోచన చేస్తా ఉంది. తర్వాత ఒకటొకటి ఒక మెట్లుగాని వేసుకుంటా నన్ను ఎక్కించుకుంటా వచ్చినట్టు నా ప్రతికూల పరిస్థితులన్నిటికీ ఆయనే దారులు వేసి మార్గాలు సుగమం చేసి ఒక పక్క శ్రమలు ఉన్నట్టుగానే చూపిస్తూ మరో పక్క వాటన్నిటినీ డీల్ చేసుకుంటా వచ్చాడు. స్థిరమైనటువంటి ఉపాధి మార్గాన్ని ఒకదాన్ని చూపించాడు ఆయనే. ఒకటి దగ్గరికి వెళ్ళి ఒకరి దగ్గర చీచా అనిపించుకునే పని లేకుండా నేను ఓన్గా ఒక పనిని ఏర్పాటు చేయడానికి, అవసరమైతే నా దగ్గరే కొంతమంది వచ్చి పని చేసి జీతం పొందడానికి అనుకూలంగా ఒక ఉపాధి మార్గం దొరికేటట్టు ఆయన నాకు చేశాడు. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఎప్పుడు దొరికినాయి నాకంటే నేను ఎప్పుడైతే ఆయనలోనికి ప్రవేశించానో అప్పుడు ఆయన నా పరిస్థితుల్లోకి ఎంటర్ అయ్యాడు. అర్థమైంది? నేను ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నానో ఆయనకి నా చేతిని పట్టుకొని ఇంకా ఆయన నన్ను బయటికి లాగటం మొదలుపెట్టాడు. స్థిరమైన ఉపాధిని ఏర్పాటు చేసి దాన్ని చేసుకుంటా, దేవుని వాక్య ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పుకుంటా, ప్రశాంతంగా దేవుని పని ఇటు నా పని, రెండు పనులు చేసుకునే రకమైన ఉపాధిని నాకు చూపించాడు దేవుడు. ఒకటి. రెండోది, అంతకాలంగా నలిగిపోతున్నటువంటి అప్పుల సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం అన్నట్టు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రకాల లోన్లను లైన్లో తీసుకొచ్చారు. అదేందో నా దృష్టికి వచ్చేటట్టు చేశాడు. చాలామంది ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ కాల. కానీ నేను వెళ్ళి ట్రై చేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బ్యాంక్ మేనేజరే నాకు ఫ్రెండ్ అయ్యేటట్టు దేవుడు చేశాడు. లోన్ అప్లై చేయడానికి నేను పోతే ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు. నన్ను ఇంటికి ఆహ్వానించి ఆయన విషయాలు నాతో పంచుకున్నాడు, నా విషయాలు ఆయనతో డిస్కషన్ చేసుకుని ఫ్రెండ్షిప్ అయిపోయింది. రావయ్య అంటాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి, ఎక్కడున్నారు రండి మాట్లాడుకుందాం అంట. మరి లోన్ సంగతి అంటే లోన్ ఓకే అయిపోయింది, ఓకే అయింది. ఇట్లాంటి జాక్పాట్లు మాకు కూడా ఉంటే బాగుండి చాలేమన్నా, అప్పులతో సత్తానం అనిపిస్తుందా మీకు? దేవుని స్తోత్రం. అప్పులు తల్లాడిపోతున్నాం అన్న, ఇట్లాంటి ఛాన్స్ ఏదైనా దేవుడు మాకు కూడా ఇస్తే బాగుండు. పెట్టండి మీరు కూడా దృష్టి. ఎటు పెట్టాలి? ఆయన మీద పెట్టాలి. ట్రై చేయండి, దారులు ఎందుకు దొరకవచ్చు చూద్దాం. ఒక పక్కేమో ఒక దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఒక స్థిరమైన ఉపాధిని నేను నా ఫ్యామిలీ కలిసి చేసి ఇంకా నలుగురిని పెట్టుకొని పని చేయించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటట్లు అవకాశం ఇచ్చాడు. ఇదంతా నేనేదో పక్క ప్లాన్ చేసుకుని వెతికి దాని గురించి ఆలోచించి చించి సాధించింది కాదు. అన్నీ పక్కన పెట్టి అటు చూసా. ఎటు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని, నన్ను నమ్ము వారికి సిగ్గు కలుగనేరదని, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, నన్ను ధైర్యపరచిన నజరేయుడా, ప్రాణమిచ్చి నిలిపిన నిజ ప్రేమికుడా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు,
గాక. గట్టిగా చెప్పండి, అంతేనా సౌండ్? అది ఒక్క దెబ్బలో అప్పులన్నీ పోయేటట్టు చేశాడు. కొంతమంది అయితే అప్పు కట్టడానికి పోతే సగం డబ్బులు వదిలేసి ఇంటి కాగితాలు ఇచ్చేశారు. మా ఇంటి కాగితాలు తాకట్టు ఉన్నాయి, చర్చి కాగితాలు. ఇల్లే చర్చి అయిపోయిందిలే, వాళ్ళకి డబ్బులు కట్టాలి. అన్ని అప్పులన్నీ అయిపోయినాయి. ఒక 60,000 వాళ్ళకి కట్టాల్సింది. 60,000 కింద కాగితాలు ఉన్నాయి. నా దగ్గర 25,000 మిగిలింది. ప్రార్థన చేసుకుని ఆ 25 తీసుకొని పోయా. ఎందుకంటే ఈ 25 కట్టించుకొని మిగిలిన తర్వాత నేను కట్టి తీసుకుంటాను, కొంచెం గడువు ఇవ్వండి అని అడుగుదామని పోయినా. ఆడికి వెళ్ళిన తర్వాత పాపం నాకు అప్పించిన నాకు వెళ్ళి చూసింది. డబ్బులు తెచ్చావా అంది. జేబులో ఉన్న 25,000 తీసి ముందు పెట్టి చూసి లెక్కేసుకుంది. ఇంకేం లేవా అంది. అయ్యా అన్న. ఇదే సంభాషణ. ఇక ఆమె కొడుకుని పిలిచి వీళ్ళ కాగితాలు వీళ్ళకి ఇచ్చేసేయండి. దేవుడి దయగలిగితే అప్పులు ఇచ్చిన కూడా వదిలేస్తారండి. ఇక్కడ అనుభవించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇంకా 35,000 నేను కట్టించుకోవాలా, ఇంకేం కట్టొద్దు లేపో అంది. అన్ని కాగితాలు వచ్చినాయి అనుకున్నాను, ఒక కాగితం మిస్ అయింది వాళ్ళ దగ్గర. మరుసటి రోజు పోయా. ఆమె అంటున్నప్పుడు, ఏం చేసావు అబ్బాయి నిన్న మాకు, ఏం చేసావు, అన్ని డబ్బులు వదిలేసానని నేను అంటుంది. అంటే నన్ను వదిలేసి కాగితాలు ఇచ్చినా వాళ్ళు ఆలోచించుకున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆ కాగితం కూడా ఇచ్చి పంపించాను. నేనేం చేయాలి, చేసేవాడు చేశాడు. మనుషులకు దయ పుట్టించేవాడు ఆయనే, దారి చూపించేవాడు ఆయనే, మనల్ని పైకెత్తాలన్నా కింద పడేయాలన్నా ఆయనే. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాడి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాడి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. ఏమర్థమైంది? సైతాను గాడేమో ఎప్పుడు ఆ సమస్యలకి వెళ్ళే చూడు నువ్వు పద్దాకలు దేవుడు 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 అంటే ఎట్టు కుదిరితే, సమస్యలు చూడు అవి పెరిగిపోతానే, చూస్తే తరిగిపోతాయా? ఏం చేయగలవు? ఫస్ట్ నుంచి చూస్తానే వచ్చావు, చూస్తానే కొండలాగా అయిపోయినాయి. ఎక్కడ తరిగినాయి? ఇప్పుడు ఎటు చూడాలి? కలవరపడినే అప్పుల వైపు నా కన్నులే తోదు. వాడు అప్పుల వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అద్దుగా ఎవరు బాబు ఇంక అప్పులు లేని వాళ్ళు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును. ఏమండి పాడదామా? కలవరపడినే అప్పుల వైపు నా కన్నులే తోదునా, అప్పుల వైపు నా కన్నులేతి కొదువదో నేను కుమిలెదనా, కొదువదో నేను కుమిలెదనా, కలవరపడినే రోగము వైపు నా కన్నులే తోదునా. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యని అట్లా దానికి మిక్స్ చేసుకొని పాడుకోడు.
పాడి అంతవరకే ఆగకండి, ఒక చరణం పాడండి. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము చేయగల నీవైనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగల నీవైనా కన్నులేతి చూచెదా. ఆరాధనా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. భలే ఉంది, ఇట్నే పాడుకుంటే బాగుండు, కాసేపు దిగులు లేకుండా ఉంటుందేమో. దృష్టి మరల్చు అనే ఒక్క పాయింట్ మీద నీ మనసు ఉంచు. శత్రువు చూపించేటువంటి వాటి వైపు దృష్టి నిలిపే కొద్దీ నువ్వు కుంచుకుపోతావు, అనగారిపోతావు, దిగజారిపోతావు. అదంతా గతహ వదిలేయి. ఇప్పుడు నీ దృష్టి దేవుని మీద నిలుపు. నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ సంబంధివైతే, నీ గుండె ఆనందంతో నాట్యం వేస్తుంది, ఎన్ని బరువులు ఉన్నా సరే. ఎందుకో తెలుసా? నువ్వు యేసుని కలుసుకున్నావు, నువ్వు దేవుణ్ణి కలుసుకున్నావు, నీ సృష్టికర్తను కలుసుకున్నావు. నిన్ను ఏ చేతులు నిర్మించినాయో ఆ చేతులు గలవాని నువ్వు చేరుకున్నావు. నీకు జీవితాన్ని ఎవరిచ్చారో ఆయన కలుసుకున్నావు. నువ్వు ఇప్పుడు నీ జీవితం ఇన్ని మలుపులు తిరగటానికి ఎవరి డిజైనింగో ఆ డిజైన్ చేసిన వాడిని ఇప్పుడు కలుసుకున్నావు. అవసరమైతే ఆ డిజైన్ ఇంకో టైపులో మార్చగల సమర్థుడిని కలుసుకున్నావు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా అది నీకే తెలియను. సరే, నెకులు కాసేపట్లో మహా సైన్యమై, సజీవ సైన్యమై నిలిచాయి. మీకు తెలుసా సంగతి? యెహెజ్కేలు 37. ఇర్మియా 18లో ఇర్మియాతో చెప్తాడు, కుమ్మరి వానింటికి పోమన్నాడు. పోతాడు. ఏం కనపడుతుంది నీకు అంటాడు. సారి మీద కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు. ఇప్పుడేం కనపడుతుంది? కుండ రెడీ అయింది. ఇప్పుడేం కనపడుతుంది? కుండ విరిగిపోయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాడు? విరిగిపోయినటువంటి కుండను మళ్ళా మట్టి ముద్దగా చేసి, మళ్ళా నీటితో తడిపి, మళ్ళా సిద్ధపరిచి, మళ్ళా సారి మీదకి ఎక్కిచ్చాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుండను తయారు చేశాడు. అయిపోయిందా? ఆ కుండ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు. రైట్. ఇర్మియా, నా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, ఈ కుమ్మరి ఈ కుండకు చేసినట్టు, విరిగిపోయిన ఈ కుండను తిరిగి మళ్ళా నిర్మించినట్టు నా జనులను నేను నిర్మించలేనా? నా జనులను తిరిగి నేను కట్టలేనా? నా జనులను తిరిగి నేను మరలా పూర్వపు వైభవానికి మించిన వైభవంతో నిలబెట్టలేనా? మరి ఎందుకు నా ప్రజలు భయపడుతున్నారు? ఎందుకు నా ప్రజలు కృంగిపోతున్నారు? ఎందుకు నా ప్రజలు కుమిలిపోతున్నారు? ఎందుకు ధైర్యము చెడి వణుకుతున్నారు? కుమ్మరి ఈ కుండకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయుదును, అంతకంటే ఎక్కువగా చేయుదును. ఆమేన్, 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 ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇంకేమన్నా భయం ఉందా? కుంగుబాటు ఉందా? అసలు నువ్వు చదివించిన వచనం ఏంది? నువ్వు చేసే ప్రసంగం ఏంది? సరిగా సిద్ధపడి రావాలి. నువ్వు అసలు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పేది ఏంది అని అనుకుంటున్నారా? మీరు అనుకోరని నాకు తెలుసులే. అయితే ఒక మాట, ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటంటే, మీ దృష్టిని ఏ పొద్దు శరీర సంబంధమైన సమస్యల మీద పెట్టొద్దు. ఆఖరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా అదే సొదలో ఉండొద్దు. దాన్ని వదిలేయండి అని చెప్తానికి ఇంత మ్యాటర్ చెప్పా. ఇప్పుడు అర్థమైందా మీకు? అమ్మయ్యా. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నా తోడి యోధుడు అన్నాడు, అది చదివించిన వచనం. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడి యోధుడు అన్నాడు. యోధుడు అనే మాట అసలు మనకు పనికొచ్చిందా? యోధుడు అంటే ఎవరండి?
వారియరా? వారియర్ అంటే యోధుడు. యోధుడు అంటే ఎవరు? పోరాడేవాడు. యుద్ధ రంగంలో ఉండి పోరాడేవాడిని యోధుడు అంటారు. అవునా? ఇప్పుడు మన సైనికులు ఉన్నారు, వారు యోధులు. ప్రాణాలకు తెగించి మన కోసం పోరాడుతున్నారు. యోధుడు, యోధురాలు అనే మాట ఒక్కదాని మీద మీరు మనసు పెట్టండి. కొంచెం వాటర్ మీరు కూడా తాగండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. దడేముంది? దేవుడి దేవలి ఇలా పెందలాడిచ్చారు. యోధుడు అనే మాట మీద దృష్టి పెట్టండి. యోధురాలు, యోధుడని. దేవుని సంఘంలో మనం చేర్చబడ్డ తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఖచ్చితంగా పొందాలి. క్రీస్తు రక్తంలో కడగబడకుండా మనం యేసుకు చెందిన వాళ్ళం కాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, క్రొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోండి, యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడు ఐక్యత చెందుతావంటే బాప్తీసం పొందినప్పుడు. నీ చేతిని ఎప్పుడు ఇచ్చినట్టు అంటే యేసు ప్రభుకి బాప్తీసం పొందినప్పుడు. బాప్తీసం పొందినంత వరకు గోతిలో ఉన్నోడు నూతిలో ఉన్నాడు, గోతిలోనే ఉన్నట్టు పొందనంత వరకు. ఎప్పుడైతే బాప్తీసం పొందాడో అప్పుడు చెయ్యి అందించినట్టు, అప్పుడు ఒడ్డుకు లాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది మనమందరం దేవునికి చెందిన వారం అయిన తర్వాత మన దృష్టిని ఎటు నిలపాలని చెప్పాను? మన పరిస్థితుల వైపా, దేవుని వైపా? మన కార్యాల వైపా, దేవుని కార్యాల వైపా? రైట్. సంఘములోకి చేర్చబడతాం. బాప్తీసం పొంది నాకు ఎందులో చేర్చబడతాం? పరిశుద్ధుల సంఘంలోకి చేర్చబడతాం. చేర్చబడ్డ తర్వాత మనము 5 విధములైనటువంటి పరిచర్యలలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. 5 విధములైన పరిచర్యల్లోకి. ఆ పరిచర్యలు నెరవేర్చడానికి మనం యోధులుగా, యోధురాండ్రుగా రూపాంతరం చెందాలి. 5 విధములైనటువంటి పరిచర్యలు అన్నాను. ఆ 5 విధములైన పరిచర్యల్లోనికి మనం ప్రవేశించాలి. మన మైండ్ దాని మీద పెట్టాలి. నా మైండ్ అలా దేవుడు సూచించిన వాటి మీద పెట్టినందువల్ల అటు ఆధ్యాత్మికంగా నేను దీవించబడ్డాను, భౌతికంగా కూడా నన్ను వెంటాడి అన్ని సంవత్సరాలు శోధించిన అడ్రస్ లేకుండా పోయినాయి. 2 విషయాల్లో నేను కృప పొందాను, మేలు పొందాను. మీరు కూడా ఇవి పొందాలనే నేను ఆశిస్తున్నా. అందుకే ఈ విషయాలు చెప్తున్నా. 5 విషయాలలో మనం యోధులుగా, యోధురాండ్రుగా తయారవ్వాలి. ఈ 5 విషయాల్లో అందరూ 5 విషయాల్లో పాలు పంపులు పొందకపోవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది 5 రకములైనటువంటి పరిచర్యలోకి మనం ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పాను కదా. వాటిలో మొట్టమొదటిది ఆత్మల సంపాదన. సువార్థికుడు, సువార్థికురాలి పరిచర్య. ఇదైతే ప్రత్యేకంగా పాస్టర్లు, పాస్టరములు మాత్రమే చేసే పని కాదు. ఇది అందరికీ అప్పచెప్పబడిన పరిచర్య. ఒకసారి మీరు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాయబడి ఉంది. చదవండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. 15వ వచనం చదువు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదిగో, ఇది ఎవరు చేయాలన్నాడు? నమ్మినోళ్ళందరూ. మీలో ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముతున్నారండి? మీలో ఎంతమంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి కదిలించండి. ఇట్లా మీకు, నాకు, మనందరికి కూడా ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి, అంటే మీరు సర్వలోకానికి వెళ్ళలేకపోయినా కనీసం మీకున్న అందుబాటులో, మీకున్న సమీపంలో ఉన్నటువంటి ఆత్మల రక్షణ కొరకు మీలో అందరూ నడుం కట్టాలి. నా మైండ్ అంతే పోయింది, అటే పోయింది నా మైండ్. సమస్యల వైపు చూడలేదు, కానీ పెద్ద సమస్యలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. నరక సమస్యలో ఉన్న ప్రజల్ని నరకం నుంచి కాపాడాలన్న ఆలోచనలోకి వెళ్ళిపోయింది నా మైండ్. ఎవడో బలవంత పెడితే కాదు, నా మనసు ఆలోచించింది ఆ పాయింట్ని. అరే, నేను తప్పించుకున్నాను. అప్పులు పెద్ద సమస్య కాదు, రోగాలు పెద్ద సమస్య కాదు, కేసులు సమస్యలు పెద్దవి కాదు. వీటన్నిటికంటే పెద్ద సమస్య యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకంలో ఒక ఆత్మ పడుటయ్యే పెద్ద సమస్య. దీని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి. ఎట్లాగా?
అని నాకు తెలిసినంత వరకు నాకు అవకాశం ఉన్న పరిధిలో ఇతరులకు క్రీస్తును పరిచయం చేయటం మొదలుపెట్టాను. కొంతమంది రకరకాలుగా విమర్శించారు. ఈడో పిచ్చోడు అయిపోయాడు అనుకున్నారు. కొంతమంది వాడికి దొరికితే మైండ్ తింటున్నాడు అనుకున్నారు. కొంతమంది నిజంగానే విని నమ్మి వచ్చి రక్షించబడ్డారు. వాడు నన్ను పిచ్చోడు అనుకుంటున్నాడా, మంచోడు అనుకుంటున్నాడా, సోదరుడు అనుకుంటున్నాడా, సుత్తి మీటింగ్ పెడుతున్నాడు అనుకుంటున్నాడా, నాకు అనవసరం. నేను ఒక్కసారైనా వాడికి యేసుని పరిచయం చేయాలి అన్న రందితో కష్టపడ్డాను. వాడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం. కానీ నాకున్న అవకాశంలో వాడి ఆత్మను రక్షించగల రక్షకుడికి వాడిని పరిచయం చేయాలి, వాడికి రక్షకుడిని పరిచయం చేయాలి. ఇదే మైండ్. దాన్ని సిగ్గుగా ఫీల్ అవ్వాల. మొగపొటకు పుట్టి ఆడవేషం వేసుకొని ఎగరటానికి లేని సిగ్గు సత్యదేవుణ్ణి ప్రకటించేటప్పుడు ఎందుకు? మాలేసుకొని పుట్టింది మొగపొటక, లేడీ వేషం వేసుకొని ఎగిరా. దానికి లేని సిగ్గు పరిశుద్ధ దేవుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, దేవుడు అనడానికి యోగ్యుడైన నజరేయుడైన యేసుని గురించి నేను ఎందుకు సిగ్గుపడాలి? సువార్త ప్రకటించు విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అన్నాడు పౌలు. ఎవడేమన్నా అనుకోని ఒక్కసారి సత్యం వాడికి ప్రకటించాలి. ఇదే మైండ్. మీలో అందరూ కూడా ఈ విషయంలో పట్టింపు కలిగి ఉండాలి. సువార్త ప్రకటించేటువంటి సువార్త యోధులుగా మీరు రూపాంతరం చెందాలి. 5 విధములైన పరిచర్య అన్నాను. వాటిల్లో మొట్టమొదటిది సువార్త ప్రకటించేటువంటి యోధులు. రెండవది కొంతమంది సువార్త ప్రకటించేటువంటి తలాంతు కలిగి ఉంటారు. కొంతమందికి పాపం ఆ విషయంలో అంత తలాంతు ఉండదు. నేను అందరూ ప్రకటించాలని చెప్పా, కానీ అందరూ వింటమైతే వింటారు, కానీ అందరికీ పాపం మాట్లాడటం చేత కాదు. కొంతమందికి అదే భయం. నేను ఒకటి చెబుతా ఎందుకులే అని అనుకుంటారు. ఎవరైనా ఒక ఆత్మ వాళ్ళకి పరిచయం అయితే ఆ మాట్లాడగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తారు తప్ప వీళ్ళు చెప్పరు. సరే, నీకు సువార్త చెప్పే సామర్థ్యం లేదు. వాస్తవంగా అసలు నువ్వెందుకు నమ్ముకున్నావో, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో, అసలు యేసు ప్రభులో నీకు కనపడ్డ క్వాలిటీ ఏంటో, ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలను గురించి అయితే తెలుసు కదా, అంతవరకైనా సాక్ష్యం చెప్పొచ్చు. అది కూడా నాకు చేత కాదంటే ఎందులో నువ్వు పాలు పంపులు లేకుండా ఉండకూడదు. ఒకవేళ నీకు అది చేత కాలేదనుకో, ఆత్మల సంపాదన నీకు చేత కాలేదనుకో, సువార్త ప్రకటన నీకు చేత కాలేదనుకో, ఓపెన్ చేయి. సన్నిధిలో ఆల్రెడీ ఆ పరిచర్య జరుగుతుంది కనుక ఏదో ఒక పరిచర్యలో నువ్వు చేయదగ్గ దానిలో పాలు పంపులు పొందు. ఇది రెండవది. ఒకటి, మీలో కొందరు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించే విషయంలో తలాంతు కలిగి ఉన్నారు. చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, ఇతరులను బలపరచగలరు, ధైర్యంగా వాదించగలరు, ఒప్పించగలరు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళని దేవుడు అంటాడు సువార్త పరిచర్యలో యోధులు అంటాడు. అర్థమైందా? ఎందులో యోధులు? సువార్త ప్రకటించి ఆత్మల రక్షణలోని నడిపించుటలో యోధులు అంటాడు. మీలో ఇప్పటికే కొంతమంది ఉన్నారు. అన్నా నేను ఒక 10 మంది ఆత్మల రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక 10 మంది ఆత్మల నేను తక్కువ కాకుండా 10 మందికి పైన రక్షణలో నడిపించాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్ట గల్దించండి, సరిగ్గా గల్దించండి. ఎన్ని చేతులైతే ఊగుతున్నాయో వీళ్ళు ఆత్మల సంపాదనలో యోధుల లెక్కలోకి వస్తారు. వీళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వీళ్ళు ఎందులో యోధులు? ఆత్మల సంపాదనలో యోధులు. అయితే ఈ కొన్ని చేతులేనా అన్న నేను ఒక 5గురిని రక్షించానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా సరిగ్గా చేతులు ఎత్తండి. రైట్, వీళ్ళు కూడా యోధుల లెక్కలోకి వస్తారు. నేను చెబుతున్నా, ఒక్క ఆత్మని నీవు రక్షణలోకి నడిపించడం మొదలు పెడితే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ అట్లా అనేక ఆత్మల్ని రక్షించడానికి దేవుడే నిన్ను పురికొల్పుతాడు, అవకాశాలు కల్పిస్తాడు. కానీ నీ గుండెల్లో భారం ఉండాలి. నేను ఆత్మలను రక్షించాలన్న భారం ప్రతి గుండెలో ఉండాలి. ఒక ఆత్మని నరకం నుంచి మనం కాపాడితే ఆ వ్యక్తికి మనం చేసే మేలు ఎంతో తెలుసా? శాశ్వత కాలం. 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఒక పూట కడుపు నింపావు. నీ చేతిలో ఉన్న వస్త్రాలు ఇస్తే ఒక 6 నెలలకి వాడి దేహాన్ని కప్పావు, కొంత మేలే. కానీ ఈ రెండిటితో పాటు ఒక ఆత్మని రక్షించగలిగితే, నరకం నుంచి కాపాడగలిగితే వాడికి నువ్వు శాశ్వతమైన మేలు చేశావు. నిత్య జీవ పర్యంతం వాడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు.
అది ఎంత గొప్ప విషయమో చూడు. సీరియస్గా వింటున్నారా? ఏముందిలే అని వదిలేస్తున్నారా? ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు? కొంతమంది చేతులు ఎత్తట్లా, అది వినపడి సావట్లేదేమో. వినపడుతుందా? స్తోత్రం. అది మీరందరూ సువార్త యోధులు కావాలనేది నా ఆశ. కనీసం కొందరైనా ఇప్పటివరకు పనిచేస్తున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరూ నేను చచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా క్రీస్తు కోసం నరకం నుంచి కాపాడి రక్షణలోకి నడిపించి నేను చావాలి అనే తీర్మానం కలిగి ఉండాలి. అది బతుకు, అది జీవితం. ఏమండి, మన కోసం మనం బతికి, మన కోసం మనం తిని, మన కోసం మనం సంపాదించి, మన కోసం మనం బతికేది కాదు బతుకు. 3 పూట్ల తిని 4 పూట్ల అది కాదు బతుకు. 10 జీవితాలను వెలిగించామా లేదా అన్నది బతుకు. 10 కుటుంబాలను కట్టామా లేదా అన్నది బతుకు. 10 మంది కోసం బతికామా లేదా అన్నది జీవితం. దానికి చరిత్ర ఇక్కడ కాదు, అక్కడ ఉంటుంది చరిత్ర. ఈ మనిషిని భూమి మీద పంపించినందుకు వేస్ట్ కాలేదురా, ఇప్పుడు 10 మంది బతుకుల్ని బాగు చేసి వచ్చాడు నా దగ్గరికి అని మెచ్చుకునే బతుకు బతకాలి. మనం చచ్చి టెంట్ కింద మనల్ని పెడితే 10 మంది వచ్చి కన్నీరు గార్చే బతుకు బతకాలి. మన దగ్గర మేలు పొందిన వాళ్ళు 10 మంది వచ్చి కన్నీళ్లు గార్చిన బతుకు బతకాలి. ఆహా వాడా చచ్చిపోయాడా, ఏముందిలే, ఆహా అదేలే పోయిందా, అందరూ పోయేవాళ్ళేలే, అలాంటి బతుకు బతకూడదు. అరే ఫలానా మనిషా, అయ్యో అవునా, అమ్మో నేనెంతో మేలు పొందానయ్యా, నాకెంతో ఉపకారం చేసింది, నాకెంతో ఉపకారం చేశాడు, పరిగెత్తాలా. అది బతుకు. నువ్వు బలహీనుడివే కావచ్చు, నీకు వ్యసనాలే ఉండొచ్చు, గత వదిలేసాయి. నువ్వు తేడా మనిషివే కావచ్చు, చెంచల బుద్ధి గలదానివే కావచ్చు, గత వదిలేసాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వచ్చావు. ఇప్పుడు నీ జీవితం మారాలి. నువ్వు గతంలో ఒక తాగుబోతుగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోతే నీ ఫ్రెండ్ భార్య ఏమనుకుని ఉంటుంది? నిన్ను ఏమనుకుని ఉంటుందండి? అమ్మో ఇడి దినం చెయ్య, ఇడు వస్తున్నాడమ్మో, మంచి మంచి వాళ్ళు చస్తున్నారు, ఇటు చావట్లేదు, ఇటు దినం చెయ్య, ఇడికి లారీ తగల, ఎప్పుడు పోతాడమ్మా, ఈడు వస్తున్నాడు, ఇప్పుడు ఈ పిచ్చోళ్ళు లేపుతాడు, ఈ పిచ్చోళ్ళు లెగుస్తాడు, ఈడితో పాటు వాడు పోయి తాగుతాడు, నన్ను దంతాడు, అమ్మో ఇడి చేతులు ఎరగా, ఇడి కాళ్ళు ఎరగా, ఇడు బాగును, ఇడు జావా అంతే అంటదా. ఏమన్నా దీవెనలో పెట్టిద్దా, శాపాలు పెట్టిద్దా? కనీసం ముఖం మీద అనకపోయినా నువ్వు బజార్ టర్నింగ్ తిరిగి వెళ్ళంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేసరికి ఈ మాటలన్నీ అయిపోయి నువ్వు ఇంటి దగ్గర ఏదమ్మా లేడాడు అన్నా, రాత్రి తాగారు, ఇంకా లేవలా మనిషి, ఇదిగో చూడు ఎట్టగొట్టాడో చూడు, పిల్లల్ని ఎట్టగొట్టాడో చూడు, మా ఉసురు తగిలిద్దన్నా, రావాకన్నా నీకు దండం పెడతా. అమ్మ నేను దాపడం కాదమ్మా, వాడు తాగాడు, నేను వద్దని చెబుతానన్నాను, వాడు వీడికి సిగ్గుండదు, వీడు దండం పెట్టిన పాడు పెద్దగా మాట్లాడతాడు, ఈ లోపు వాళ్ళు లెగుస్తాడు, లోపల ఉన్న వాళ్ళు లెగుస్తాడు. ఏయ్ ఏంది రాత్రి డోస్ సరిపోలేదా? రారా ఏందిరా, ఏం లేదట, వెళ్దామా వస్తామని. ఎందుకు రాను? ఒకటి ఇక ఇద్దరు కలిసి రోడ్డు మీద గట్ట దిగంగానే ఇక ఎట్లా అంటదండి, వాళ్ళు ఆయన చావాలని కోరుకోదు, ఆ పక్కన ఉన్నోడు తగలాలి అయ్యా లారీ అనుకో. వాడు లేకపోతే వాడు వచ్చి తా జడ్డకోతి వనమెల్లా జరిచాను, పక్కన కూడా నాశనం చేస్తాడు, ధ్యానం చేయని అనుకుంటాడు. అంతే కదా అనుకునేది ఆడవాళ్ళు. అదే మనిషివి నువ్వు మారి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని తెల్లని వస్త్రాలు కట్టుకొని ఆ త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొంది మారు మనసు పొంది పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని కుటుంబం అంతా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ అలంకృతులై రోడ్డు మీద దేవుని సన్నిధికి అలా వెళ్తా ఉంటే అదే మనిషి చూసి ఏమంటా తెలుసా? అన్నా ఏమా రాన్నా, మా ఇంటికి రాన్నా, నేను తీసుకుని వెళ్ళన్నా, నరకం చూపిస్తున్నాడన్నా, మా ఇంటికి రాన్నా అంటదా అందా? మరి ఏది బతుకండి? అన్నా మా ఇంటికి రాన్నా, అన్నా నా భర్తని మార్చన్నా అనేది బ్రతుక? వస్తున్నాడు ఇడి ధ్యానం చేయి కాడు కావాలనేది బతుక? ఏది బతుకు? నేను చెబుతున్నాను, తెలియకముందు ఒకవేళ అట్లా విచ్చలవిడిగా జీవిస్తే జీవించావేమో,
వదిలేసేయాలి. వదిలేసి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాలంకృతవై పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని అనేకులను వెలిగించి ఒక వెలుగు వెలగాలి. సువార్త యోధుడివి, ఆత్మల రక్షణ యోధుడివి కావాలి, ఆత్మల రక్షణ యోధురాలివి కావాలి. అది జీవితం. అంతటితో ఆగకూడదు. దేవుని సన్నిధి పరిచర్యలో యోధుడివి, యోధురాలివి కావాలి. అకుల ప్రిస్కిల్లాల పరిచర్యను గురించి పౌలు మాట్లాడాడు రోమా సంఘానికి రాస్తూ. ఆత్మీయ నాయకునికి సహకరించే విషయంలో, ఆత్మీయ నాయక గణానికి సహకరించే విషయంలో, పరిచర్యలో తోడ్పడే విషయంలో ఈరోజు ఎంతోమంది బిడ్డలు పరిచర్య చేస్తే ఆదివారం రోజు మనకు దొర్లుతుంది. ఎంతోమంది మీతో పాటు కూర్చొని హాయిగా ఆనందించవచ్చు. కానీ చెప్పుల దగ్గర కొంతమంది ఉన్నారు, రోడ్డు మీద కొంతమంది ఉన్నారు. ఎండకి, ఈ ఎండకే కాదు ఎండాకాలం ఎండకు కూడా పోయి సగన అనేక మంది ఉన్నారు. మీకోసం మీరు కూర్చునే కుర్చీల దగ్గర నుంచి మీకోసం సమస్తాన్ని సమకూర్చేటువంటి పనిలో ఒక ఆదివారం 1000 మంది కష్టపడితే ఇన్ని 1000 మందికి మనం సమాధానం చెప్పగలుగుతున్నాం, లేకపోతే కష్టం. కొంతమంది పరిచర్యలో శారీరకంగా సపోర్ట్ చేస్తే, కొంతమంది ఆర్థికంగా పరిచర్యలో వారి కష్టార్జితంలో నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విధంగా పరిచర్య చేసేటువంటి యోధుల గుంపులోనన్నా మనం ఉండాలి. నంబర్ 1 సువార్థికుల గుంపు, ఆత్మల రక్షణలోకి నడిపించే యోధుల గుంపు నంబర్ 1. నంబర్ 2 పరిచారకుల గుంపులోనైనా మనం ఉండాలి. ఆ పుస్తకంలోనన్నా మన పేరు ఉండాలి. అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళటం కాదు, నాజూగ్గా వచ్చి నాజూగ్గా వెళ్ళటం కాదు. ఏదో ఒక పని నేను దేవుని లెక్కలో చేర్చబడేటట్లు నాకు తగ్గది ఏదో ఒక పని నేను చెయ్యాలి. చదువుకున్న వాళ్ళ కంటే చదువు లేని వాళ్ళు ఉన్నాయి. పరిచారకులు ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. అయ్యా సంతకం పెట్టినంటే ఏలు ముద్ర అన్న, ఏలు ముద్ర అంటారు. చదువుకున్న వాళ్ళు ఇటు పొల్లు అటు తీసేయరు. అఫీషియల్. నేను చెబుతున్నాను, దేవుని సన్నిధిలో పరిచర్య కొరకైన యోధులుగా మనం తయారు కావాలి. ఇక సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే ఆయన చూసుకుంటాడు. సన్నిధిలో ఏదో ఒక పని అన్నా చేయాలి. లేకపోతే నేను సన్నిధిలోకి వచ్చి చేసే అవకాశం నాకు లేదు, అంత సమయం లేదంటే నీకు దేవుడిచ్చే సమృద్ధిలో నుంచి పరిచర్యకు తోడ్పాటు అందించేటువంటి పనైనా ఆ బాధ్యతైనా నువ్వు తీసుకొని ఆ యోధుల లెక్కలో నువ్వు ఉండాలి. ఎందుకో చెప్తాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు మళ్ళీ 11 మంది అభిషేకం పొందారు. అంటే కొంతమంది మిషనరీలుగా లెగుస్తున్నారు. మిషనరీలు అంటే కంపెనీల్లో ఉండే మిషనరీ అనుకోవాకండి. స్తోత్రం. సేవకులు, పంపబడేవారు. ఇప్పుడు మీకు తెలుసా, కర్ణాటక నగరగిరే ప్రాంతానికి మొన్న ఒక తమ్ముడిని పంపించి వచ్చాడా. ఇప్పుడు అక్కడే ఉండాలి ఆయన, అక్కడే ఆశ్రయం ఇవ్వాలి ఆయనకి ఫీడింగ్ ఇవ్వాలి. అక్కడ పరిచర్య కోసం మనం సపోర్ట్ చేయాలి. మీకు తెలుసా, చాలామంది దైవజనులకి తండ్రి సన్నిధి పరిచర్య నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాం మనం. ఆయా ప్రాంతాలకు పంపబడి ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులకి వాటర్ తాగుతాను, మీరు కూడా తాగండి. తాగండి. దేవుని కృపను బట్టి మీరు అందించినటువంటి తోడ్పాటుతో, లైవ్ ద్వారా వీక్షించేటువంటి బిడ్డలు అందించినటువంటి తోడ్పాటుతో, అందరి తోడ్పాటుతో చాలా ప్రాంతాల్లో మందిరాల నిర్మాణం చేయడం జరిగింది. తండ్రి సన్నిధి పరిచర్య తరపు నుంచి మందిరాలు నిర్మించాం. దైవ జనులకు సపోర్ట్ చేస్తున్నాం. ఎప్పటికీ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఇంకా అనేక మంది లెగుస్తున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఒక స్వతంత్ర అంటే స్వయం పోషక సంఘంగా మారిందాకా, అంటే సంఘము బలపడి వాళ్ళని సపోర్ట్ చేసే స్థాయి వచ్చిందాకా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. దానికి ఏం కావాలి? మనకి ఆర్థిక సమృద్ధి కావాలి. అవునా? మనకున్న దానిలో ఎక్కడా రాజీ పడకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. అవునా? మొన్న వరద బాధితులకి సమస్య వచ్చింది, మొత్తం వాటర్ మొత్తం అయిపోయిన దాకా మనం చేయదగ్గది చేస్తూనే ఉన్నాం. దేవుడి దయ వల్ల ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వాటర్ అంతా తొలగిపోయి ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసారు. ఆఖరికి రోడ్లు పూర్తిగా నీళ్లు లేకుండా మొత్తం డ్రై అయ్యిందాక మొన్న కూడా వెళ్ళి భోజనం అక్కడే వండించి అక్కడే వడ్డించి వచ్చాం.
కొన్ని కింటాల ఆహారం వండించి అక్కడే వాళ్ళకి ఆహారం పెట్టి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు సేవకులకు సపోర్ట్ చేసుకుంటూ, మందిరాలు నిర్మించుకుంటూ, మళ్ళీ సన్నిధిలో రోజు ఆహారం వండుతూ, వారం శుక్రవారం ఫుడ్డు, ఆదివారం ఫుడ్డు, బుధవారం ఫుడ్డు. మరి ప్రతి వారం వేరే వాళ్ళ నుంచి వస్తూనే ఉంటారు. బుధవారం వస్తారు, శుక్రవారం వస్తారు, ఆదివారం వస్తారు. వండుతూనే ఉండాలి. రైస్ కావాలి, కూర కావాలి, అన్నీ. కరెంటు బిల్లు దగ్గర నుంచి కనబడని ఖర్చు, భయంకరమైన ఖర్చు ఉంటుంది. మనందరం మనకు కలిగిన దానిలో నుండి సపోర్ట్ చేసుకుంటేనే ఇంత పరిచర్య దొల్లిద్ది. చూసేవాళ్ళకి ఎట్ట కనపడతాం? మనం నొన్నగా కనపడతాం. ఎందుకంటే ఎవరిని అడగం కదా. దేవునికి స్తోత్రం. అది వండి అక్కడే వండి ఆ వీధుల్లోనే. వాళ్ళు చూసే ఉంటారు నాయన. ఇక మనం మళ్ళీ దాన్ని చూపించుకుంటే టైం అయిపోయింది. ఇప్పుడు మనకు ఆర్థిక అవసరం ఉందా లేదా? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చాలా మనకి ఏమైనా రోగం బాగానే ఉండాలే, ఇది తీసుకెళ్ళి ఇంకో సాట్ వేద్దాం అనుకుంటారు. సరే, నీకు అట్లా వేస్తే నేనేం కాదన్నా, కానీ నీ బాధ్యత మాత్రం సంఘం విషయంలో ఉందని గుర్తుపెట్టుకో. ఒక దైవజనుడు, ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడు బుక్లో రాశాడు, ఆధ్యాత్మిక దారిద్ర్యానికి, ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చిని ఆర్ట్ గీయమని ఒకనికి చెప్పాడట. ఆత్మీయ దారిద్ర్యానికి గుర్తుగా ఉండే ఒక చర్చి పటాన్ని గీయమని ఒక ఆర్టిస్ట్కి ఒకడు చెప్పాడట. అప్పుడు ఆర్టిస్ట్ గీశాడు. అందమైనటువంటి ఒక మందిరం, పాలరాతి బండ, నక్షి పనిగా చేయబడిన స్తంభాలు, దానిపైన అద్భుతమైన కప్పు, దాని లోపల ఆఖరికి ఫుల్ పిట్తో సహా అన్నీ పర్ఫెక్ట్గా అద్భుతమైనటువంటి చెక్కతో చేయబడినవి, వాటికి కూడా నక్షి పని. ఆత్మీయ దారిద్ర్యానికి సూచనగా ఒక మందిరాన్ని గీయమంటే సుందరమైన మందిరాన్ని గీశాడు. అంతా గీసి ఆ లోపం ఎక్కడ చూపించాడో తెలుసా? కానుక పెట్టుంటదే, కానుక పెట్టే గీశాడు ఆ ఫుల్పిట్ పక్కన. ఆ కానుక పెట్టే బూజు బట్టి దాని మీద ఒక సాలీడు గూడు కట్టుకున్న బొమ్మ గీశాడు. దాని తర్వాత ఆయన అంటాడు కింద రాస్తూ, ఎంత అద్భుతమైన సూచన ఇది! ఏ సంఘమైతే మిషనరీలను లేపదో, ఏ సంఘమైతే సేవకులను లేపదో, ఏ సంఘమైతే సువార్త కొరకు సేవకులను లేపి అనేక ప్రాంతాలకు పంపదో, ఆ సంఘము ఆత్మీయంగా చచ్చిన సంఘం అని రాశాడు ఆయన. అలా లేపాలంటే కానుక పెట్ట బూజు బట్టి ఉండకూడదు, దాని మీద సాలీడు గూడు కట్టుకోకూడదు. సమృద్ధి గలవాడు తెచ్చి అందులో వేయాలి, లేమి గలవాడికి అది ఇవ్వాలి. ఈ పరంపర జరుగుతూ ఉంటే అది బూజు పట్టదు. ఎంతమందికి అర్థమైంది? ఎవరి బాధ్యతను వారు గుర్తెరగాలి. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు దాతృత్వంతో ఇవ్వటం కూడా మనం నేర్చుకోవాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్తున్న మాట. లేకపోతే దరిద్రత మనల్ని వెంటాడే అవకాశం కొనసాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం వెనకాడుతూ ఉంటాం, రాజీ పడుతూ ఉంటాం. కానీ అది తప్పు. నీవు వర్ధిల్లిన కొలది దేవుని పనికి సపోర్ట్ చేసి ఈ పరిచర్యలో నువ్వు ఒక యోధుడుగా, యోధురాలిగా ఉన్నప్పుడు దేవుని కొరకు సేవకులు పంపబడతా ఉంటారు. వాళ్ళకి మనం స్వయం పోషక సంఘాలుగా ఎదిగిందాకా మన వంతు సపోర్ట్ మనం చేస్తూ ఉంటాం. వాళ్ళు స్వయం పోషక సంఘాలుగా మారినప్పుడు, అవసరమైతే వాళ్ళు బలపడినప్పుడు, అవసరమైతే వాళ్ళు కూడా తెచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కలిగిన దానిలో నుండి వాళ్ళు కూడా తెచ్చి ఇందులో వేస్తారు. అది కలిపి మళ్ళీ ఇంకొన్ని ప్రాంతాలకు మనం ఆత్మల రక్షణ కొరకు సేవకులను లేపి పంపవచ్చు. సో మొట్టమొదటిది ఆత్మల సంపాదకులు, సువార్థికులు ఒకటి యోధులుగా లేవాలి. రెండవది పరిచర్య యోధులు. ఇటు శారీరకంగా పరిచర్య అన్నా, లేకపోతే దేవుడు ఇచ్చిన దానిలో నుండి ఆర్థికపరమైన పరిచర్య అయినా. స్పష్టమేనా? స్తోత్రం చెప్పండి. ఇందులో నా స్వార్థం ఏమన్నా ఉందా? పట్టడన్నం సరిపోదా నాకు? మూడవది, ఇందులో నుంచే
అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించే సేవకులు లేవాలి. వాళ్ళు యోధులుగా లేవాలి. ఇప్పటిదాకా మీ దగ్గర మీతో పాటు కూర్చున్నారు, లేచి నిలబడినాను ఒకసారి. మీతో పాటు మీలోనే కూర్చున్నారు వాళ్ళు, అంతేనా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంకా లేవద్దు? లేవాలా లేదా? ప్రతి వారు తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు అంటుంది వాక్యం. ప్లీజ్ 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 సీరియస్గా తీసుకోండి. వాళ్ళే కాదు, ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు, తరబీదు అవుతా ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకుంటాను. వాళ్లే కాదు, మీలో నుంచి, ఇంత పెద్ద గుంపులో నుంచి ఒక సైన్యం లేవాలి, యోధుల గుంపు లేవాలి. అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి సంఘాలు స్థాపించి సంఘ కాపరులై ఆత్మల సంపాదన కొరకు నడుం కట్టేటువంటి యోధులు కావాలి, లేవాలి. ఫస్ట్ చెప్పాను సువార్థికులు, మూడవదిగా చెబుతున్నాను కాపరులైన యోధులు లేవాలి. కాపరులైన యోధులు లేవాలి. దేవుని కృపను బట్టి ఇప్పుడు వందలాది మంది లేచి వెళ్ళి సంఘాలు కట్టి, ఒక్కొక్కడు 2-3 సంఘాలు కట్టి, దాదాపు ఇప్పుడు 200 ప్రాంతాలకు పైచిలుకు తండ్రి సన్నిధి పరిచర్యను అని నేను చెప్పుకుంటే ఎచ్చులైదులే కానీ దేవుని పరిచర్యను విస్తరింపజేశారు. దేవుని సంఘ పరిచర్యను విస్తరింపజేశారు. లేవాలి. వచ్చి కూర్చొని 4 ముక్కలు చెవినేసుకొని ఈ పూటకు మమా, ఇక మళ్ళీ వచ్చే వారం దాకా సుమా అనుకుంటా పోవటం కాదు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, అవోపాసన పట్టాలి, ఒక కాపరిగా తయారు కావాలి, లేదా ఒక సువార్థికునిగా తయారు కావాలి. దేవుని పనిముట్టుగా నీవు తయారు చేయబడాలి. సంవత్సరాలు కూర్చొని విని వెళ్ళటమే కాదు, దేవుని పాత్రలుగా రూపాంతరం చెందాలి, దేవుని కొరకు పని చేయాలి. ఇంకా కొంతమంది ప్రతిష్ఠింపబడి ఇంకా పూర్తిగా మిషనరీ పరిచర్యలోకి రాలా కొంతమంది, వాళ్ళు కూడా రావాలి లైన్లోకి. వాళ్ళు కూడా వస్తే మరికొన్ని ప్రాంతాలు పట్టబడతాయి. చాలా ప్రాంతాలు ఇంకా క్రీస్తు సువార్త నిరుగకై నశించిపోతున్నాయి. చాలా ప్రాంతాలకు ఇంకా యేసు పరిచయం కాలేదు. చాలా ప్రాంతాల్లో అన్యజనులు ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు కదా ఎంత దారుణంగా జరుగుతుందో లోకంలో. తెలంగాణ చూడండి, ఆంధ్ర చూడండి, మహారాష్ట్ర చూడండి. ఉత్తర భారతదేశంలో అయితే సువార్త వ్యాప్తి భయంకరంగా అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు నశించిపోతున్నారు. చాలా చోట్ల ఆత్మలు నశించిపోతున్నాయి. మరి ఎప్పుడు నడుం కడతావు? నువ్వు నడుం కట్టి నువ్వు యోధుడిగా ముందుకు వచ్చేసరికి యేసు ప్రభు రెండో రాకడ కూడా అయ్యేటట్టుంది. త్వరపడాలి, సిద్ధపడాలి. యోధులారా, దేవుని కొరకు సిద్ధపడాలి. ఇది మూడవది. మొదటిది చెప్పండి, సువార్త యోధులు. రెండవది చెప్పండి, పరిచారక యోధులు. మూడవది చెప్పండి, కాపరులైన యోధులు లేవాలి సంఘములో నుండి. యేసు నామములో లేచుదురుగాక. ఇంకా నాలుగవది, సత్యం కొరకైన యోధులు లేవాలి. ఎందుకో తెలుసా? ఒక పక్క కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలో నడిపిస్తుంటే దుర్బోధల రూపంలో, అబద్ధ బోధల రూపంలో కొంతమందిని మళ్ళా చెరబడుతున్నారు సాతాను సంబంధులు. కొంతమంది విశ్వాసాన్ని చెరుపుతున్నారు సాతాను సంబంధులు. అలాంటి పరిస్థితుల్లో సంఘం పాడు కాకుండా సంఘాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, భద్రపరచడానికి మనలో నుండే కొంతమంది సత్యం పక్షంగా పోరాడే, వాక్య జ్ఞానాన్ని, వాక్యాన్ని అవోపాసన బట్టి ఒకటికి అనేక పర్యాయములు వాక్యం చదివి 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 సత్యాన్ని గ్రహించి సత్యం విషయమై రోషం కలిగి గళమెత్తగలిగేటువంటి సత్య సంబంధమైన యోధులు లేవాలి. సత్య సంబంధమైన యోధులు, సత్యం కొరకు యోధులు లేవాలి. ఆ మాట వాక్యంలో ఉంది. చూడండి యోధా పత్రిక, త్వరగా చూడండి, టైం లేదు, ముగిస్తాను నేను. అంటే లెక్క ప్రకారం టైం చాలా ఉందిలే కానీ ఈరోజు పెందలాడు మొదలుపెట్టాం కాబట్టి పెందలాడు ముగించాలనుకుంటున్నాను. చూడండి యోధా పత్రిక, త్వరగా చూడండి. ఉన్నది 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకుని. పోరాడేవాడు యోధుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన లేదు ఈరోజు బోధ. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బోధిస్తున్నాడు. యూట్యూబ్ నిండా చెత్తే. ఎట్లా పడితే అట్లాగా మీరు ఏది పడితే అది విని పాడు కాకుండా సత్యమేదో అసత్యమేదో ఎరిగి ఉండినట్లు వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే మనలో కొంతమంది సత్యం పక్షంగా పోరాడే యోధులు లేవాలి, యోధురాండ్రు లేవాలి. మందని కాపాడాలి.
మన బిడ్డల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తండ్రి సన్నిధి కుటుంబం ఇక్కడ స్థిరముగా నాటబడి అటొకడుగు వేయకుండా ఒక చోట నాటబడిన వారమై ఒక సత్యములో మనం స్థిరంగా నిలిచి ఉండాలి. అడ్డదిడ్డంగా తిరగొద్దు, ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు, ఏది పడితే అది వినొద్దు కూడా. ఎందుకంటే మీ అందరి విషయంలో నాకు బాధ్యత ఉంది కనుక నేను హెచ్చరిస్తున్నాను. నేను చెప్పినా కూడా నీ బుర్రకు తోచినట్టు వెళ్తానంటే పో, ఇక నీ విషయంలో నాకు చింత ఉంటుంది. ఒక చోట నాటబడండి, దేవుణ్ణి అడగండి, సత్యం తెలుసుకోండి. అడిగారు, తెలుసుకున్నారు, కలుసుకున్నారు కదా, ఇక స్థిరపడండి. ఏ కుటుంబం మీదండి? తండ్రి సన్నిధి కుటుంబం మాదే. తండ్రి సన్నిధి ఫ్యామిలీకి చెందిన వాడిని, నేను చెందిన దాన్ని నేను గట్టిగా చెప్పు. ఏ పరిచర్య మీదే? ఫలానా అందులో సభ్యుడిని, సభ్యురాలు, అందులో వ్యక్తిని నేను. ఘంటాపథంగా చెప్పు. నువ్వు నాటబడాలి, ఒక చోట నాటబడాలి స్థిరంగా. అప్పుడే ఎదుగుతావు, ఫలాలు ఫలిస్తావు. ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు ఎట్లుంటో తెలుసా? ఒక మొక్క 4 రోజులు నాటండి ఇక్కడ ఒక దగ్గర, మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి, మళ్ళీ పీకి ఇంకో చోట నాటండి. చివరికి ఏమైంది? అది సచ్చిద్ది. స్థిరముగా ఒక చోట నాటబడిన వారై ఉంటే ఎదగటం, ఫలించటం అనేవి 2 ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని సన్నిధిలో నాటబడిన వారై ఆశీర్వాదానికి వారసులై యోధులుగా దేవుని కొరకు రేగమని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. 4వది ఏమిటి? వరుసగా చెప్పండి. మొట్టమొదటి యోధులు ఎవరు? సువార్త పక్షమున పోరాడే యోధులు, ఆత్మల సంపాదకులు. 2వ యోధులు పరిచారక యోధులు. 3వ యోధులు కాపరులుగా లేవాలి. 4వ యోధులు 5వ యోధులు తెలుసు ఎవరో? ఈ 4 చేయటం నీ వల్ల కాకపోతే, ఈ 4 చేయడానికి నీకు కుదరకపోతే, నీకు స్వేచ్ఛ లేకపోతే, నీకు అనుకూలత లేకపోతే, నువ్వు ప్రేయర్ వారియర్గా ఉండొచ్చు. ప్రార్థనా యోధుడుగా, ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఉండొచ్చు. ఈ 4 చేసేవాళ్ళు చేస్తారు. నీకు ఆ స్వేచ్ఛ లేకపోతే, నీకు అనుకూలత లేకపోతే, చిన్న చిన్న ప్రార్థనా గుంపుల్ని లేపే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. నాకు తెలిసిన ఒక సోదరి ఉంది, మొత్తం 7 ప్రాంతాల్లో ప్రార్థనా గుంపుల్ని లేపింది. ఒక్కతే 7 ప్రాంతాలకు విజిట్ చేసి 7 ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతంలో 4గురిని, 5గురిని, 10 మందిని అట్లా సమకూర్చి వాళ్ళు ప్రతిరోజు కలుసుకొని ప్రార్థించేటువంటి ప్రార్థనా గుంపులుగా చిన్న చిన్న గుంపుల్ని 7 గుంపుల్ని తయారు చేసింది ఒక ఆడపిల్ల. ఇంకా మరికొన్ని గుంపులు తయారు చేసింది ఇంకొక ఆడపిల్ల. ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా యోధులు. చిన్న చిన్న ప్రార్థన గుంపులుగా లేవచ్చు. కానీ ఈ 5 మనం దేనిలో ఒక దానిలో పరిపూర్ణతను సాధించవచ్చు. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? పురుషులైనా స్త్రీలైనా నీకు స్వేచ్ఛ లేదా, నీకు అనుకూలత లేదా, అట్లయితే ప్రార్థనా యోధుడుగా నువ్వు ఉండొచ్చు. ఈ ముందు చెప్పినటువంటి 4 విధములైన పరిచర్యలు చేస్తున్నారు చూడండి, వీళ్ళకి సపోర్టుగా నీ చేతులు ఎత్తవచ్చు. అంటే యెహోషువ సైన్యంతో పోరాడుతుంటే మోషే చేతులెత్తినట్టు, అటు పోరాటం కావాలి, ఇటు చేతులెత్తి ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు కూడా కావాలి. ప్రార్థనా యోధులు చేతులెత్తితే మాకు జయం వచ్చింది, ప్రార్థనా యోధులు చేతులు ఎత్తకపోతే మాకు అపజయం వచ్చింది. కాబట్టి ప్రార్థించే గుంపులు కూడా కావాలి. ఇట్లా దేనిలో ఒక దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని పనిలో పాలిభాగస్థలం కావాలి. టైం అయిపోతుంది, రాకడ దగ్గరికి వస్తుంది, ఇక టైంని పోనీయకూడదు. ఆత్మల సంపాదన అన్నా జరిగించాలి, పరిచర్య అన్నా చేయాలి. లేకపోతే కాపరికి సహధర్మచారిణిగా దేవుని పని కన్నా వెళ్ళాలి. 4వది సత్యం పక్షంగా పోరాటానికి వాక్య సారాంశ సత్యాన్ని తెలుసుకునన్నా. 5వది వీళ్ళందరి కోసం ప్రార్థించే పరిచర్య అన్నా చేయాలి. ఏది చేయకుండా నేను వస్తాను పోతాను అంటే మీకన్నా బుద్ధి ఉండాలి, లేదా మీకు చెప్పే నాకన్నా బుద్ధి ఉండాలి. మీకన్నా మైండ్ పోయి ఉండాలి, లేదా నాకన్నా మైండ్ పోయి ఉండాలి. మొత్తానికి మాత్రం నేను చెప్పిన ఉపదేశం విన్నోళ్ళు ఏదో ఒక యోధుడుగా, యోధురాలుగా తయారు కాకుండా మాత్రం ఉండరని నా గట్టి నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏదో ఒక విధంగా మాత్రం తయారు కాకుండా ఒట్టిగా అయితే ఉండరో నాకు కూడా చిరాకు. 4-5 ఏళ్ళు ఒకే ముఖం ఒకే ప్లేస్లో ఒకే విధంగా కనపడితే చిరాకు నాకు. అది ఇన్ని సంవత్సరాలు వస్తున్నాడు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు రా నాయన అన్న ప్రశ్న ఉంటుంది నాకు. చీదరా. ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయితే తృప్తి. ఇలా మనం ఒక చేతికి 5 వేళ్ళు ఉన్నట్టు 5 విధముల కష్టపడితే ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేస్తాం. దేవుడి కృప వల్ల ఇప్పుడు ఎంత పరిచర్య జరుగుతుందో మీకు తెలుసా?
చాప కింద నీరులాగా ఘనంగా దేవుని పని జరుగుతూ ఉంది. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఈ ఒక్క బ్రాంచ్లోనే ఆత్మల రక్షణ, ఇప్పుడు దాదాపు 200 ప్రాంతాలు ఇంచుమించు, అటు ఇటుకు 200 ప్రాంతాల్లో వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకో కొన్ని ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంది. అన్ని జనుల్లో దేవుని నామం మహింపరచబడతా ఉంది. అన్ని జనుల మధ్యలోనికి సువార్త వెళ్ళింది. సంఘాలు కట్టబడ్డాయి, మందిరాలు నిర్మాణం అవుతున్నాయి, ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని రహస్యంగా జరుగుతున్నాయి, కొన్ని పబ్లిక్గా మీకు వెల్లడి చేస్తున్నా, కొన్ని సైలెంట్గా వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేస్తున్నా. మరి దేవుని పని జరుగుతూ ఉంది. మనం ఖాళీగా ఉండే రకం కాదు. బాగున్నా బాగాలేకపోయినా తిరుగుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. విన్న దాన్ని బట్టి మరి మీరు ఎట్లా తయారవుతారో మీ ఇష్టం. ఏం చేయకుండా సోదోళ్ళ తయారైనా కూడా నేను చేయగలిగిన ఏం లేదు. నేను చెప్పినట్టుగా కానీ మీరు చేయగలిగితే రేపు దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషపడతాడు. నిన్ను భూమి మీదకి పంపించినందుకు కొంత పని నీ వల్ల జరిగింది, రా ఇదిగో నా బహుమానం అని నిన్ను హక్కున చేర్చుకుంటాడు ఆయన. రాకడ దగ్గరకు వస్తుంది, మీకు తెలియట్లా. రాకడ బహు సమీపమై ఉంది, చాలా దగ్గరకు వచ్చాం మనం. కాబట్టి జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ఓకేనా? చెప్పిన ఎంతమందికి అర్థమైనాయి? ఎటు దృష్టి పెడతారు? ఇప్పుడు నేను చెప్పిన వాటికి వెళ్ళి దృష్టి పెడతారా, లేకపోతే మళ్ళీ వాటి సమస్యలకి వెళ్ళి దృష్టి పెడతారా? నేను చెప్పిన వాటికి వెళ్ళి దృష్టి పెట్టండి. ఆ సంగతులు దేవుడు డీల్ చేయబోతే అప్పుడు అడగండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక కిరాణా షాప్ బ్రదర్, ఒక బ్రదర్ కలిశాడు. అస్సలు బేరం జరగట్లేదన్నా అన్నాడు. ఒక సూత్రం చెప్పాను నేను. ఎవరు చెడగొడుతున్నారు నీ బేరాన్ని? సైతాన్ గారు చెడగొడుతున్నాడు అన్నాడు. మరి సైతాన్ గారు నీ బేరం చెడగొడుతున్నాడు కదా, వాడే నీకు సేవ చేసే సలహా ఒకటి చెబుతా, చేస్తావా అన్న. చెప్పన్నా అన్నాడు. 2 చెయ్యి, బైబిల్ దగ్గర పెట్టుకో, బేరం లేకపోతే బైబిల్ తీసి చదువుతూ ఉండు. 1. 2, ఎవరో ఒకరిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని దేవుడి గురించి సువార్త చెబుతూ ఉండు. సువార్త అన్నా చెప్పు, వాక్యం అన్నా చదువు. దేవునికి స్తోత్రం. ఆ పని చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సైతాన్ గడ్డ తడకోకుండా తీసుకొస్తున్నాడు బేరానికి. నీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు సేవ? ఎవరికి? ఎందుకు? అది నాకు ఉద్యోగం రావట్లా అని చెప్పిన ఉద్యోగం కోసం గందరగోళం అవ్వద్దు. నువ్వు దేవుని పని మీద దృష్టి పెట్టు. సైతాన్ గాడే ఫోన్ చేస్తాడు నీకు, నువ్వు ఆ పనిలో ఉంటే తేడా పడి తిరిగి ఉద్యోగం వచ్చింది రా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే నీకు ఉద్యోగం ఇవ్వడానికి వాడిని పీడించైనా సరే నీకు వచ్చేటట్టు. ఎందుకు? నువ్వు దేవుని పని చేయకూడదని. సైతాన్ గాడే సహకారిగా మారుతాడండి మనం దేవునికి వెళ్ళి బాగా బిజీ అయితే, మనం జడగొట్టడానికి. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అదే సూత్రం. ఎటు పెడతారు దృష్టి? దేవుని వైపు పెట్టండి. మిగిలిన వాటన్నిటిని ఆయన చూసుకుంటాడు. ఈ పూటకి ఇంతే, ఇకలే చూడు. ఇవాళ 1కి ఆపేసాను, 1కి రికార్డ్ బ్రేక్. పెందలాడు మీరు వస్తే ఇంతే ఉంటుంది, మరి మీరే రాకపోతే. ఈరోజు మెచ్చుకోలేదు నన్ను దేవునికి. వామ్మో, ఇంత పెట్టుకొని ఉన్నారా మీరు? సర్లేండి. ఎప్పుడు అన్ని సంఘాల కంటే ఆఖరిన అయ్యే 1,000,000 మంది ఇలా అన్ని సంఘాల కంటే ముందు అయిపోయింది. త్వరగా లేచి నిలబడండి. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. నా తండ్రి హస్తమై నిన్ను ఉంచును గాక. శాంతి హస్తమును తాకును గాక. మనమున్న పాపబంధకాలలోంచి, శాపబంధకాలలోంచి విడిపించి నూతన అభిషేకం, నూతన శక్తి మన మీదికి నా తండ్రి పంపును గాక. సువార్త యోధులుగా, పరిచారక యోధులుగా, కాపరులైన యోధులుగా, సత్యం కొరకైన యోధులుగా, ప్రార్థన యోధులుగా నా తండ్రి మనల్ని అభిషేకించును గాక. హల్లెలూయా. సమాధానకర్త, సమాధానకర్త నీ బిడ్డల్ని స్వస్థపరచు. ఇప్పుడే వారికి ఉన్న రోగములు పోవాలి. వారు ఉన్న పడకల మీద నుండి వారు లేచి నడవాలి. వారు ఉన్న
వారు స్వతంత్రించుకుంటారు, విశ్వసించిన వారు స్వస్థత పొందుతారు, విశ్వసించిన వారు విడుదల పొందుతారు, విశ్వసించిన వారు సాక్షులుగా లభిస్తారు. ప్రార్థన ప్రార్థన అందరి తలలో నుంచి కళ్ళు మూయాలి. ప్రార్థన దైవజనుడు కూడా ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ ఆదివార దినమున మీరు జరిగించిన ఆరాధన అంతటి కొరకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఇదిగో సజీవమైన సంఘంగా పరిచయం మీరు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు నాయన. ఈ పరిచయలు ఈ దినాన ఇదిగో సేవా పరిచయ కొరకు నాయన మీరు లేవనెత్తిన దేవుని సేవకుల కొరకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు. వందలాది మంది సేవకులను ఈ పరిచయలో సిద్ధపరిచారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు. రాగల దినాల్లో వేలాది మందిగా కాపర్లు లెగుచును గాక ప్రభా. ఈ దినం మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన రీతిగా ఇక్కడున్న బిడ్డలందరినీ దర్శించండి అయా. ప్రార్థన పరిచయం చేసేవారిగా మార్చండి నాయన. వెళ్ళి సువార్త ప్రకటించేవారిగా ప్రతి బిడ్డను మీరు మార్చండి నాయన. నీ పరిశుద్ధ శరీరక్తలు తీసుకున్న ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించినట్లు సహాయము దయచేయండి. ఎవరు కూడా నేను గురించి నీ పని గురించి సిగ్గుపడక బహుధైర్యంతో ముందుకు సాగి జయము పొందినట్లు సహాయము దయచేయండి. అలాగనే సత్యబోధ పక్షంగా పోరాడే యోధులు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మిషనరీ సేవ కొరకు అనేకులు సేవ కొరకు ప్రతిష్ఠించబడునుగాక ప్రభు. తండ్రి మీకు కృతజ్ఞతలు. పరిచారకులు కొన్న బిడ్డలందరి కొరకు వందనాలు నాయన. రాత్రి అనక పగలనక ఎంతో మంది కష్టపడి పరిచయం చేసి సహకరిస్తున్నారు, వారందరూ దీవించబడునుగాక ప్రభు. ఈ యొక్క 5 పరిచయం లేకుండా విడిగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారు ఏదో ఒక పరిచయం ఇన్వాల్వ్ అయ్యి పరిచయంలో సహకరించినట్లు కృప అనుగ్రహించండి. మీ దాసులు కూడా ప్రభు ఇంకా రెట్టింపు అభిషేకంతో ఆత్మచేత నింపండి. వేలాదిగా లక్షలాదిగా ఆత్మలు సంపాదించుటకు నీ కృప దయచేయి. అనేక రాష్ట్రాల్లో నాయన, దేశాల్లో విదేశాల్లో నీ పరిచయం జరిగించి నీ నామాన్ని ఘనపరిచే కృప నీ దాసుని ద్వారా ఈ మినిస్ట్రీ పరిచయం అంతటికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అన్న బాప్తిసం పొందుతా ఉన్నారట. బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందకుండా యేసుకు చెందిన వారు కారు. అలా సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మాన్ని సిద్ధపడి వచ్చాను అన్నోళ్ళు. అలా ఎవరైతే సిద్ధపడి చేతులు ఎత్తారో మీరందరూ మరి ముందుకు వచ్చేసేయండి. మరి ఆశీర్వాద ప్రార్థన తర్వాత మీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. అలా ఎవరు సిద్ధపడి వచ్చారో ఆ బాప్తిస్మం పొందడానికి ముందుకు వచ్చేసేయండి. దైవజనుడు చెప్పాడు, కొంతమంది వచ్చి చెప్పారంట, అన్న మాకు బాప్తిస్మం కావాలని అడిగారట. అలా అడిగిన వాళ్ళు ముందుకు వచ్చేసేయండి త్వరగా. వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. వచ్చే బుధవారం కాక పై వచ్చే బుధవారం మళ్ళీ బాప్తిస్మ కార్యక్రమం ఉంది. కాదన్నా మేము వేరే ఊరు నుంచి దూరం నుంచి వచ్చాం, మాకు కావాలని సిద్ధపడ్డోళ్ళు ఉన్నారట. రండి త్వరగా ముందుకు వచ్చేసేయండి అన్న. పురుషులు ఇటు పక్క రండి. బాప్తిస్మ పొందగొన్న పురుషులు ఈ పక్కన నిలబడండి, స్త్రీలు ఇటు పక్కన నిలబడండి. వచ్చేసేయండి అన్న, వచ్చేసేయండి. బాప్తిస్మని సిద్ధపడి వచ్చిన వాళ్ళు రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలామంది సిద్ధపడి వచ్చారు. ముందుకి సిద్ధపడి వాళ్ళు వచ్చేసాను, త్వరగా వచ్చేసారు. ఈలోపు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, రండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. నేడు మరుదినారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించేలాగిన నీవు మా అపరాధ దోషాలు క్షమించండి. మమ్మల్ని శోధనకు తేక కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ప్రభావములు నిరంతరమే ఉన్నావు తండ్రి, ఆమేన్. త్వరగా రావాలి, త్వరగా త్వరగా సిద్ధపడ్డారు, త్వరగా రండి. వీళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలా? ఇటు కూడా తీసుకెళ్తారా? రావాలి రావాలి, త్వరగా రావాలి. సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసాడు. బాగా తీసుకున్నాను. అటుకుండా ఇటు వెళ్తారా? అటు వెళ్తారా? ఇటు వెళ్ళండి అన్న, మీరు కూడా ఇటు వెళ్ళారు. దూర ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళు. మామూలుగా బుధవారం బాప్తిస్మాల సంగతి మీకు అందరికీ తెలుసుగా. ప్రతి నెల చివరి బుధవారం బాప్తిస్మాలు ఉంటాయి. ప్రతి నెల చెప్పండి, అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. ప్రతి నెల చివరి బుధవారం మీరు సిద్ధపరిచిన ఆత్మలు అప్పుడు తీసుకుని రావచ్చు. వీళ్ళు దూరాభారం నుంచి వచ్చారు కనుక వీళ్ళకి ఇస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? బా పెందలాడైపోతే ఎంత వెలిగిపోతున్నాడు మీరు. రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. యోధులుగా మనల్ని తయారు చేయును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పెద్దగా చెప్దాం, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రభా, బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. అద్భుత ఆశ్చర్య సూచక మహత్కార్యములు జరిగించు. దయ్యములను వెళ్ళగొట్టు. మాంత్రిక శక్తులను నాశనం చేయి. నీ బిడ్డలకు రోగాలు స్వస్థపరచు. ఆరోగ్యము కలుగునట్లు కార్యము చేయి. వారి రిపోర్ట్స్ మారిపోయి ఆ మారిన రిపోర్ట్స్తో సాక్షులుగా రావాలి. నీ పరిచర్య యోధులుగా తయారు కావాలి. బిడ్డలను బలపరచు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ దీవించు. తిరుగు ప్రయాణాల్లో తోడయుండి క్షేమంగా వారి గృహాలకు చేరు పర్యంతము నీ బిడ్డలందరికీ కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్వసించిన వారందరూ దేవుని కార్యాన్ని చూస్తారు. నాకు సెలవు ఇవ్వండి. దేవుని చిత్తమైతే నేను వెళ్ళి బాప్తిస్మాల కార్యక్రమంలో ఉండాలి. రౌండ్ చేయకండి. మీ అందరికి వందనాలు. మీకు తృప్తి కలగకపోతే, ప్రార్థన సహాయం పొందకపోతే దైవజనులు ఉన్నారు ఈరోజు చాలామంది, మీకోసం ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ.